హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ కోసం నేనైతే 1 కిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను. అలాగే కట్ చేసిన ఆనియన్స్, ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అలాగే కొంచెము మరి స్పైసీ కోసం మంచిగా కారము, గరం మసాలా వేసేసాను. పెరుగు, లెమన్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ వేసాను. బిర్యానీకి కావాల్సినటువంటి మసాలాలన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టాను. మంచిగా మ్యారినేట్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎసరు పెట్టాను. ఎసట్లో మరి రైస్ మరి వేడవడానికి హాఫ్ బాయిల్ మనం చేసుకోవాలి కదా, సో అందుకని ఎసరు పెట్టాను. ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్, మరి బిర్యానీకి మంచిగా టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే మంచిగా వస్తుంది. ఇక్కడ 1/2 కిలో నేను కర్రీ కోసము మరి తీసుకున్నాను చికెను. ఇవన్నీ కూడా కర్రీ కోసం మసాలా రెడీ చేసుకున్నాను. చూడండి, మరి హాఫ్ బాయిల్ చేసుకొని మరి ఎక్కువ బాయిల్ చేస్తే బిర్యానీ మరి కాస్త సంగటి అయిపోతుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా మరి ఇక్కడ చూడండి, బిర్యానీ మసాలా కోసము అన్నీ కూడా వేసేసాను. ఆయిల్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, అలాగే మసాలా దినుసులు వేసేసాను. హాఫ్ బాయిల్ ఉడికేంత వరకు ఖచ్చితంగా రైస్ని అర్ధగంట నానబెట్టాలి. మంచిగా నానితేనే మరి చిట్టి ముత్యాలు అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మ్యారినేట్ చేసినటువంటి బిర్యానీ ఈ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ మరి మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం అందులో వేసుకోవచ్చు, కొంచెం రైస్లోకి అలానే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటేనే కాదు, ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే మంచిగా వస్తుంది బిర్యానీ. ఫ్లేవర్ అనేది అక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రైస్ అయితే వేసేసాను. మరి రైస్ని ఎక్కువసేపు మరి ఉడకబెట్టకూడదండి, హాఫ్ బాయిల్ మాత్రమే ఉడకబెట్టాలి. చూడండి, మరి ఇలా మరి మంచిగా మెతుకు అతుక్కోకుండా రావాలి అంటే ఖచ్చితంగా అందులో ఆయిల్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం బిర్యానీ పైన వేసుకోవచ్చు, రైస్ పైన వేసుకోవచ్చు, కొన్ని మాత్రము ఇక్కడ ముక్కల పైన వేస్తున్నాను. వాటన్నిటిని కూడా మంచిగా మరి కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ అది పైనే ఉండకుండా మధ్య మధ్యలో ఉంటే మరి ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పడుతుంది. కొంచెం కాగినటువంటి ఎసురు దానిపైన వేసేసాను. వేడివేడి ఎసురు వేయడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది, దమ్ బాగా పడుతుంది అనమాట. ఆ బాయిల్ చేసుకున్నటువంటి ఈ రైస్ని అంతా కూడా చికెన్ పైన వేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా వేసుకోండి. నేనైతే చికెన్ బిర్యానీ ఇదే స్టైల్లో చేస్తాను, చాలా చక్కగా ఉడుకుతుంది. మీరు కూడా ఇదే విధంగా చేస్తున్నారో ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఇందులో నేనైతే టొమాటోస్ అవన్నీ ఏమి వేయను, కొంతమంది టొమాటోస్ వేస్తారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు బిర్యానీ పైన వేసాను, కొంచెం ఫుడ్ కలర్ వేసాను. మీకు నచ్చితే ఇదే విధంగా చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు బిర్యానీ కూడా ఏ విధంగా చేస్తారో చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 20 మినిట్స్, జస్ట్ 20 మినిట్స్ మాత్రమే హీట్ అవ్వాలి. తర్వాత మంచిగా రెడీ అయిపోతుంది. కర్రీ కూడా రెడీగా ఉంది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.